హాయ్ అండి. ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే బెంగళూరులో రాఖీ రోజున రాఖీ కట్టిన తర్వాత సాయంత్రం తన చేత రిషాన్ చేత కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. అలా ఇంట్లో కింద అపార్ట్మెంట్లో ఒక రూమ్ కింద అపార్ట్మెంట్ కింద రూమ్ ఉందండి, కెమెరాస్ అదిని అందులో ఏర్పాటు చేశారన్నమాట. ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇదిగోండి, ఇంకా కేక్స్ అయితే రెండైతే తెప్పించారు. కట్ చేసాడు వాళ్ళ అక్కదనం కలిపి కట్ చేశారన్నమాట. అందరం ఫొటోస్ తీసుకున్నాం. ఇదిగోండి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అది అందరూ తీసుకుంటున్నారన్నమాట. ఇదిగోండి, చూసారు కదా వాళ్ళ తమ్ముడు కోసం సహస్ర హ్యాపీ బర్త్డే చెప్తుంది. ఇంకా అందరం ఫ్యామిలీస్ అందరం కూడా ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇలా ఇదిగోండి మా వదినది మీకు హాయ్ చెప్తుంది. చూసారు కదా, వాళ్ళేమో వరంగల్ నుంచి వచ్చారు, అటు నుంచి. చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇలాగే ఫ్యామిలీలు అందరూ కలిసి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆల్మోస్ట్ మేము, మా తోటికోడలు వీళ్ళందరూ మనకి ఇక్కడే ఉన్నామన్నమాట. ఈ 2 days ఎంజాయ్ చేయడమే మేము మా పని. ఇంకా మేమైతే అందరం కిందకు వచ్చేసామన్నమాట. రాఖీ అయిపోయిన తర్వాత, రాఖీ కట్టేసుకున్న తర్వాత ఇదిగోండి సాయంత్రం అయితే ఇలాగా చక్కగా చాలా ఫన్నీగా బాగా జరిగినాయి. కొన్ని అయితే వీడియో కూడా షూట్ చేయలేకపోయాము. పెద్దోళ్ళు అందరం కూడా కాసేపు కొంచెం గేమ్స్ కూడా ఆడామన్నమాట, పార్టిసిపేట్ చేసాం. పిల్లలు అడిగారన్నమాట చెయ్యండి అని చెప్పేసి, అంటే చైర్స్ ఆట అది ఆడాము. ఇంకా ఏం వీడియో షూట్ చేయలేదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా ఆ రోజు చాలా బాగా జరిగింది. అన్నీ నేను చెప్పడమే తప్ప కానీ చూపించలేను కదా కొన్ని. ఇదిగోండి ఫ్యామిలీస్ అందరం ఫోటో అయితే దిగుతుందన్నమాట ఒక్కొక్కలోనే. మా వాళ్ళేమో కెమెరాలో ఒకరికి అప్ చెప్పి వస్తున్నారన్నమాట వాళ్ళు కూడా. ఇదిగోండి ఫ్యామిలీ ఫొటోస్ మాట అందరం తీసుకుంటున్నాం. ఫస్ట్ మా బావగారు, వాసు వీళ్ళందరూ ఇంకా అందరం మాట అండి ఒక్కొక్కరు గ్రూప్ ఫోటో కింద తీసుకున్నాం. తర్వాత మొత్తం ఆడవాళ్ళందరం కలిపి తీసుకున్నాం. ఇదిగోండి రుక్కు మాట. అదిగోండి తనకు అప్ చెప్పమాట వీడియో అయితే రుక్కు తీస్తుంది. మెయిన్ గేమ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళైతే ఏదో చేద్దాం అనుకున్నారు. ఇదిగోండి ఇక్కడ ఏదో చేద్దామని పాపం చేస్తున్నారు, కానీ మా వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారా అనిపించింది. మా పరిశ్రమ అయితే నవ్వేస్తున్నాడు కూడా, నాకు అర్థం కాలేదు. గేమ్ చూసిన వెంటనే ఫస్ట్ ఒక వ్యక్తి ఒక విషయం చెప్పిన తర్వాత అది చివరి వ్యక్తికి ఎంతలా మారిపోద్ది అనేది చెప్పడానికి సింబాలిక్ గా. ఇంతకీ వీళ్ళు ఏం చెప్పారో తెలియదు, కానీ వేటగాడికి పెట్ట గురైందని అలాంటి ఆలోచన అయితే నాకు వచ్చింది. తర్వాత మళ్ళీ దండం పెట్టేసరికి నాకు అర్థం కాలేదు. కానీ పాపం వాళ్ళు తిన బాగానే చెప్పింది రుక్మిణి అయితేని. తర్వాత ఇంక చివరికి వెళ్ళేటోడికి సగం ఎగిరిపోయినాయి. ఇదిగోండి వీళ్ళు ఇంక మళ్ళీ మా పరిశ్రమ ఇప్పుడు మరి ఏం చేస్తాడో తెలీదు, మా సాయిరం ఏం చేస్తాడో. ప్రస్తుతానికైతే మేము అటు ఇటు చూస్తున్నాం అన్నమాట. అదిగోండి రెక్కలు ఏంటో చెప్తున్నారు. ఇంతకీ మొత్తం మీద చివరికి వచ్చినప్పటికీ చిన్న మేట తెలుస్తుందన్నమాట. ఏంటంటే పక్షిని వేటగాడు గురి పెడితే అది చనిపోతే దాన్ని కప్పెట్టి దండం పెట్టుకున్నారన్నమాట. ఇంతకీ అసలు మాకు అది అర్థం అవ్వలేదు. ఆ బాణం అది వేడి అయితే ఏదో దేవుడేమో అనుకున్నాము దండం అది పెట్టుకుంటే. నేను కృష్ణుడేమో అనుకున్నాను. అయితే మొత్తం మీద మేము అనుకున్న దానికి సంబంధం లేదు. ఇప్పుడు మా సాయిరం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంతకీ దాని అర్థం హంటర్ అంటండి.
అయితే చాలా ఫన్నీగా అనిపించింది. వీళ్ళు చివరికి వచ్చేటప్పటికి ఫస్ట్ రుక్కు బాగానే చెప్పింది, పరశురాం బాగానే చెప్పారు. సాయిరం దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బిట్టు మిస్ అయిపోయింది. పాపం చివరికి లక్ష్మికి వచ్చేటప్పటికి అసలు ఐడియా లేకుండా పోయింది, ఏం చెప్పాలో కూడా తెలియదు. కానీ చాలా ఫన్నీగా చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చేయలేని వాళ్ళు ఆ రోజు మేమందరం అడగడం వల్ల అదిని పార్టిసిపేట్ చేసి బాగానే ఎంజాయ్ చేస్తాం గేమ్స్ అయితేని. కానీ ఇలాగే ఫన్నీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అయ్యో రామ, చివరికి వచ్చేటప్పుడు నాకేం అర్థం కాలేదేటా అని పెట్టింది ఫేస్ ఫీలింగ్స్ లక్ష్మి అయితేని. పాపం తనవే ఆన్సర్ చెప్పాలంట. సగమే బాణం ఒకటి ఉంది, రెక్కలు ఒకటి కనపడుతుంది, దన్నం ఒకటి. అసలు ఏమనుకుని ఎలా చెప్తాను అసలు, వెళ్ళే నవ్వు వచ్చింది మాకైతేని. మొత్తం మీద లాస్ట్కి వచ్చేటికి ఆన్సర్ రివ్యూ చేసేసాము. మొత్తం మీద అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిసి. మొత్తం మీద అలా అయిందండి. ఇంకా మళ్ళీ ఏంటంటే పక్కనే ప్లే గ్రౌండ్ అంటే ఇది అకాడమీ అన్నమాట, స్పోర్ట్స్కి సంబంధించింది. సాన్వి అది కూడా ఇక్కడ సెటిల్ అది ఆడతారు. సెటిల్ టెన్నిస్ దానం సెటిల్ అనుకుంటాను, సెటిల్ బ్యాట్ పట్టుకెళ్తుంది. సెటిల్ బ్యాట్ అంటే లోన్ ఇంకా ఉన్నాయి, మనకి లోపలికి పంపించరు. అక్కడ పిల్లలైతే ఆడుతున్నారండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. హిందీ మాట్లాడుతున్నారు, నేపాల్ మాట్లాడుతున్నారు, నేపాలి ఏమో. మనం అయితే బాబు కాలు గుచ్చిపోతుంది. శంభు అంట, శంభు. ఇదిగోండి పక్కన ఆంజనేయ స్వామి గుడి అది ఉందంటే వదిన గారు మేము అది అందరం వచ్చామన్నమాట, మేము ముగ్గురుని. ఇంకా ఇంట్లో కూర్చుని మాకు బోర్ కొడుతుంది అనిపించింది. సరే చుట్టుపక్కల ఏమైనా అంటే కొత్త ఏరియా అంట, సరే గుడి అది చూద్దాం ఏమైనా ఉన్నాయేమో అనుకుంటే అమ్మవారి గుడిని ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయండి. దర్శనం చేసుకున్నాం. ఎప్పటిదో అంటండి గుడి అయితేనే, మళ్ళీ కొత్తగా మళ్ళీ కొంచెం కట్టారన్నమాట అన్నీని మళ్ళీని. ఇంకానే గుడి మట్టికి లోపల విగ్రహం అది రాతి విగ్రహం అన్నమాట. మా సాయిరం కూడా బొట్టది పెట్టి ఇదిగోండి నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పూజ అది చేసుకోవడానికి బాగుంది అన్నిటికి. ఇంకా గుడి దగ్గర కాసేపు కూర్చుని దర్శనం చేసేసుకొని కొంచెం అదే మామూలుగా కుండీలో డబ్బులు వేసేసి ఇంకా తీర్థం తీసుకొని బయలుదేరామండి మళ్ళీ. ఎందుకంటే మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఇంకో రోడ్డు ఉంది, ఆ రోడ్డు తిన్నగా అమ్మవారి గుడి చాలా బాగుంటుందంట. ఒకసారి ఏమో ఉగ్రరూపం కాళికా అవతారం ఉందంట. ఇది మేము వెళ్ళింది అయితే ఎంత అందంగా ఉన్నారంటే ఆ తల్లి. మంగళవారం వెళ్ళాము, చాలా బాగున్నారండి నిజంగా. మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము ఆ మధ్యాహ్నమే మళ్ళీ షాపింగ్ కూడా వెళ్ళాం. అయ్యే శారీస్ నేరేడుకాయలు చూసారా ఎన్ని రాలిపోయినాయి అంటే, ఇవి దేశవాళీ నేరేడుకాయలేమో పుల్లగా ఉన్నాయండి. అసలు మొత్తం మీద చెట్టు కనబడింది, 2 చెట్లు మాట, పెద్ద పెద్ద చెట్లు, చెట్టు నిండా కాయలేమాట. ఎవ్వరు కోసుకోవట్లేదు. కిందకుంటే బాగుండ్రు, నేను కూడా కోసుకుందాం అనుకుంటే మొత్తం మీద మా సాయిరం 2 సార్లు కర్రీతో ఇసిరాడనమాట. కాయలు పడ్డాయి, చేతిలోకి ఒక గుప్పుడు కాయలు అయితే తెచ్చుకున్నాం, కానీ పుల్లగా ఉన్నాయి, తినలేకపోయాం అవి. మంచి దర్శనం సాయి, లేట్ అయినా కానీ. మేము భోజనాలు చేయకుండానే వెళ్ళామండి దర్శనానికి. అదిని మళ్ళీ తింటే అంట అయిపోతుంది కదా అని స్నానాలు అవి చేసేసిన తర్వాత వంట అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటడికి తలుపులు మూసేసి ఉన్నాయి. చిన్న దాంట్లోంచి కనపడింది. ఇదిగోండి పక్కనే మాట, ఇంకా మా ఊళ్ళో ఉండే అపార్ట్మెంట్ గేట్ పక్కనే ఉంటుంది నర్సరీ. ఎందుకే మాకు అలా తెలియక కొంచెం ఎదరికొచ్చి వచ్చాం, ఎందుకే పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నర్సరీ చూస్తే మొక్కలు ఏమైనా వెరైటీ ఉంటే చాలు కదా మనకి ఇంకా అని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి రకాలు ఉన్నాయండి కొంచెం, కానీ నాకు అంత దూరం నుంచి ఎందుకమ్మా అని మా సాయిరం లాక్కొచ్చేసాడు. మదర్ ప్లాంట్స్ అండి ఇవి, బాగుంటాయి అసలు. డార్క్ కలర్, డార్క్ కదా, జీజీ ప్లాంట్, జీజీ ప్లాంట్ 350 చూడు. గులాబీ పూలు అవి పెద్ద పెద్ద మొక్కలండి, మదర్ మొక్కలు అన్నమాట. చాలా బాగున్నాయి. 150 అలా చెప్తున్నారు, 250 అదిని. మా సాయిరామ్ ఏమో మనకే ఎక్కువ కదమ్మంటే వినలేదు. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి బయలుదేరిపోయాము. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. సరే సెల్ఫీతో ఒక వీడియో తీద్దాం మన వాళ్ళందరినీ అని చెప్పేసి అలా వీడియో తీసాను.
హాయ్ చెప్పరా హారిక మేడం. రిటర్న్ అయిపోతున్నాము. ఫంక్షన్ అది బాగా జరిగింది, ఇంకా బయలుదేరిపోతున్నాం అన్నమాట. ಪ್ರಯಾಣಿಕರೇ ದಯವಿಟ್ಟು ಗಮನಿಸಿ ಗಾಡಿ ಸಂಖ್ಯೆ 1 ఇంకా బయలుదేరుతున్నామండి. ఇంకా ట్రైన్లో ఉన్నాము, భోజనం చేసేసాము. పొద్దున్న సోజీ బిర్యానీ చేసింది, చికెన్ ఫ్రై చేసి అది మేము ఆడపడుచువాళ్ళు అందరం తినేసామన్నమాట. ఇంకా జర్నీ ఎంజాయ్ చేయాలి మేమైతే. ఇదిగో మా వాళ్ళు అయితే తింటున్నారు, చూపిస్తాను. మా సాయిరామ్ అయితే చికెన్ ముక్కలు తింటున్నాడు. అలాగే చూపించాలి. ఓకే, మా హారికేమో తినేసింది. మీకు ఏదో ఒక కొండ చూపిందాం అనిపించింది. అంటే కొండలు ఎప్పుడు చూసేవే అనుకోండి, కానీ రాళ్ళు అసలు ఒకదానికొకటి ఎలా బ్యాలెన్స్గా ఉన్నాయో చూపిందాం అనిపించి మీకు చూపిందాం అనుకుంటున్నాను. కానీ కనపడేటట్టు లేదు. ఇప్పుడు చిన్న టేస్ట్ వచ్చినట్టుంది. అది కొంచెం చూడండి, కనపడుతుందా మీకు? ఆ కొండ చూస్తుంటే భలే ఉంది కదా. ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత జర్నీ అయితే బాగుందండి. కానీ పిడత కింద పప్పు అది రాలేదండి. వచ్చినప్పుడు అయితే వచ్చింది కానీ వెళ్ళేటప్పుడు రాలేదు. ఇక్కడ కొండలు అయితే చూసారా, రాళ్ళన్నీ భలే ఉన్నాయి కదా. ఇదంతా కూడా చాలా నాకేంటో బాగుంది అనిపించింది, అది షూట్ చేసాం. ఈ కొండలు ఎవరో వచ్చి పేర్చి పెట్టినట్టు ఉన్నాయి ఇవి, ఒకదానికొకటి సపోర్ట్గా. జై శ్రీరామ్. నీళ్ళు కూడా వస్తున్నాయి. హారిక చమాయింపు చూడు, నాచు నీళ్ళు నాచు కట్టింది. ఇదిగోండి మా ట్రైన్ జర్నీ అయితే ఇలా సాఫీగా జరుగుతుంది. ఆరేటప్పటికి తిరుపతి వచ్చేసాం. కింద నుండి ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకుని భక్తులందరినీ చూస్తూ ఇంకా ఆహ్లాదకరంగా అనిపించింది. అలాగే విజయవాడ దగ్గర కూడా అంతేనండి. అమ్మవారికి బయట నుండి దర్శనం చేసుకుని గుడి కనపడుతూ ఉంది. కృష్ణానది దగ్గర ఆఫ్ చేశారన్నమాట చాలాసేపు. ఈ గ్రీనరీ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఈ లాగ్ చూపించాను. వచ్చింది అనుకుంటున్నాను. బాయ్ అండి.